హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీనాథ్ శర్మ లేడీస్ టైలర్. నమస్తే అండి అందరికీ. మనకు ఒక బ్లౌజ్ కొత్త కస్టమర్ ఇచ్చారండి. ఈ పైపింగ్ ఉంది కదా, ఈ బ్లౌజ్కి ఈ పైపింగ్ ఇలా వద్దంటే ఇదే క్లాత్తో ఆవిడ పైపింగ్ వేయమన్నారు. ఇప్పుడు నేను ఆవిడకి స్టిచ్చింగ్ చూస్తున్నానండి. ఎదరు ఫ్రంట్లు కొలుసుకున్నాను. అంటే ఎదరు ఫ్రంట్ అంటే మామూలుగా ఇలా కొలిస్తే తెలుస్తుంది మనకి 18 ఉందని. 11 ఇలా ఫ్రంట్ కొలిస్తే బాల్ బ్యాక్ వేస్తున్నానండి. ఎటు అనకూడదండి. మన బాడీకి బ్లౌజ్ వేసుకుంటే ఎలా స్టిచ్గా ఉంటుందో అలా మనం ఇక్కడ కూడా చేసుకొని ఇలా కట్ చేయాలండి. ఇది 18.5 కదండి. ఇది 18.35 వచ్చిందండి. చెస్ట్ లూజు, దాన్ని డబుల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకోవడమే. షోల్డర్ వచ్చి వీడికి కరెక్ట్గా 12 ఉంది. ఇది వచ్చేసేసి 8.5. బ్యాక్ రౌండ్ వచ్చి లెంత్ వచ్చేసేసి బ్యాక్ లెంత్ వచ్చేసేసి 13.5, 13.35 అండి. ఈ ఎదర ముక్కకి ప్లస్ మనకి 8.5 ఉంటే మనం 9.5 కంపల్సరీ పెట్టుకోవాల్సిందేనండి. సేమ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేయమన్నారు. బాగుందంటే కనుక మీకే పంపిస్తామండి బ్లౌజ్లు అని చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి ఇది కుట్టిన తర్వాత. అది వాళ్ళకు కూడా నచ్చాలి కదా మనం కుట్టింది. 8.5 ఉందండి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా 7 ఉంది. కరెక్ట్గా 8.5 పాయింట్. ఇది చెయ్యి వచ్చి హ్యాండ్ లూజ్ వచ్చేసేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నామండి. ఆవిడకి బ్యాక్ కట్ చేస్తా, సారీ. కస్టమర్కి మనం మంచిగా కుడితేనేమో ఒక 10 రూపాయలు తగ్గించి మంచిది అని చెప్తారు. వాళ్ళు అడిగిన రేటు కుడితే ఏం మాట్లాడరు. మనం కనుక ఒక 10 రూపాయలు ఎక్కువ అడిగిన కష్టంగా మేడం ఇదే అని అన్నాం అనుకోండి, ఇంకేవేవో కారణాలు చెప్తారు. కరెక్ట్గా 13.35. బ్యాక్ రౌండ్ వచ్చి 8.5. సంత రౌండ్కి నేను దింపుకుంటున్నానండి 5.5. ఇది ఒకటి ఖర్చుకి కరెక్ట్గా. ఎవరి వైపు మన వైపు తప్పుకున్నా మనమే సరి చేసుకోవాలి, కస్టమర్ వైపు తప్పుకున్నా మనమే పడాలి. అన్ని రకాలుగా మనకే ప్రాబ్లం అండి. ఇదిగోండి 5.5 ఆవిడకి షోల్డర్ సరిపోతుంది నాకు తెలిసి. 2.5 8.5 ఇదిగో చూడండి, కరెక్ట్గా నేను 9.5 పెట్టాను ఆవిడ. దీనికి ఇక్కడికి 2 గ్యాప్ పెట్టుకోవాలండి. మనం ఏ బ్లౌజ్కి అయినా సరే కంపల్సరీగా 8.35 అరెంజ్ గ్యాప్. మీకు డౌట్ కోసం క్లారిటీ కోసం చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఉందా లేదా అని. ఖర్చులకి కరెక్ట్గా ఉందండి మనకి. సరిపోయి ఇది ఇక్కడ ఉంటే
ఖర్చుకి అంతా బ్యాక్ రౌండ్ కంపల్సరీగా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నాం గ్యాప్ అండి. అంటే మీకేమైనా డౌట్ ఉంటే అలా చూసుకోవచ్చు. నాకు ఈ కొలతలు సరిపోతాయండి. వాళ్ళ కస్టమర్ది ఇక్కడికి ఉంది ఒక 1/2 ఇంచు. మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఈ 1/2 ఇంచులో మనకి ఖర్చు కలిసిపోతుంది కంపల్సరీగా. ఇదిగోండి ఈ ఖర్చుతో సహా పెట్టేసారు చూడండి ఒకసారి. లెంత్ మీకు ఊరికే డౌట్ కోసం కొలతలు కరెక్ట్గా ఇలా తీసుకుని మనకు సరిపోతుంది. కస్టమర్కి ఇక్కడికి ఉంది కదా మనకు ఖర్చు సరిపోతుంది. ఒక కస్టమర్ వచ్చి మొన్న ఏంటండి కొంచెం లూజ్ ఉంది, అసలు కాటన్ బ్లౌజేనండి, అయినా సరే లూజ్గా ఉంది, ఇలా నాకు అసలు అక్కర్లేదని చెప్పి ఆవిడ కుట్లేనించారండి. అసలు కొంచెం అది వాష్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఓడదీయమని చెప్తున్నారు. అలా ఉంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. అన్నిటికీ మనమే భరించుకుంటూ ఈ టైలరింగ్ ఫీల్డ్ నిలదొక్కుకొని నడవాలండి. కొంచెం మనకు కొంచెం కిందకు దించేసుకుంటే సరిపోద్ది. ఖర్చు వదులుకున్నాకే మన సంక రౌండ్ ఇలా కొలుచుకొని చూసుకుంటే దానికి దీనికి కరెక్ట్గా మనకి 8 పాయింట్ సరిపోతుంది. బ్యాక్ వెనకం అలా రౌండ్కి కింద మనం కొంచెం ఇలా డౌన్ తీసుకుంటే సరిపోద్దండి. ఏ బ్లౌజ్కైనా అంతే. ఇది అర్జెంట్ అండి. నేను 3 రోజుల నుంచి షాపుకి రావట్లేదు కదా, కొంచెం త్వరగా కుట్టిస్తే ఇస్తానన్నారు. చూడాలి ఏమాత్రం ఇస్తారనేది చూడాలి. వంద 10 మందికి మనం అందరికీ నచ్చామండి. 5గురికైనా 4గురికైనా కంపల్సరీగా నచ్చుతాం. ఆ నచ్చిన వాళ్ళకి మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే చాలండి. కొత్త వాళ్ళకి అందరికీ నచ్చాలనే రూల్ ఏం లేదు. మనము వాళ్ళు మనకి నచ్చాలని ఏమీ లేదు. ఎక్కువ కట్ అవ్వకూడదు అన్నారు. సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఇలా వచ్చేస్తుంది కదా, కొంచెం లైట్గా. ఇంత ఖర్చుతో మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఆవిడకి సరిపోతుంది. చక్కగా దిగి కరెక్ట్గా ఉంటుంది. వచ్చేసి హ్యాండ్స్ పెట్టి చేద్దామండి ఆవిడగారికి. మనం ఈ 1/2 ఇంచే వదులుకుందామండి. ఆవిడ పైపింగ్ ఏమన్నారు కాబట్టి కరెక్ట్గా మనకి సరిపోయి ఈ అంచు మనకు కనిపిస్తుంది. 8.5 పాయింట్ ఆవిడది మొత్తం. పాయింట్ తక్కువ కరెక్ట్గా 9 పెట్టాను నేను, సరిపోతుంది ఆవిడకి. ఇక్కడి నుంచి 2.5 డౌన్ చేసుకుంటే చాలు. ఇక్కడికి వచ్చి 5.5 అండి. చెయ్యి లూజు 5.5. అది 7.5
8.5 అది 8.5 ఉంది. అది సారీ 8 ఉంది, 8 ఉంది అది సంక రౌండ్. ఇదిగో నేను 7 సారీ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయానండి. ఒక్క నిమిషం 1 మినిట్. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతానండి నేను, అంటే కొత్త కదా. 7 ఉందండి. ఇది రౌండ్ వచ్చేసరికి 8.5 ఉంది. 8.5 అంటే 8.5 వరకు కూడా ఉంది. మనం లాగే కొద్దిగా ఇలా వస్తుంది, ఇలా అక్కర్లేదు. మీడియంగా మనం ఇలా పట్టుకుంటే చాలు. 8.5 ఉంది. 7 పాయింట్ పెడితే సరిపోద్దండి. అది 7.5.5. ఇలా మనకు అంటే కొంతమంది ఒక్కొక్కలాగా ఇలా స్కేల్ పెట్టి టేప్ ఇలా పెట్టేసేసి డౌన్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. మనం మ్యాక్సిమం ఏదైనా కంటి చూపుతో కొంత దీన్ని మనం కవర్ చేసుకోవడం, బాగా వచ్చిందా లేదా, ఆ షేప్ వచ్చిందా లేదా అన్నది చూసుకోవడమేనండి. ప్రతిదీ దీనికి పర్టికులర్గా కొన్ని కొలతలు అనేవి ఏమీ ఉండవు. మన కంటి చూపుతో డౌన్ వచ్చిందా లేదా, అక్కడ మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకటి మాత్రం చెక్ చేసుకుంటే చాలండి. కంటి చూపుతో కూడా కొన్ని మనం చేయాలి. అది షేప్ వచ్చిందా లేదని కొన్ని చాక్ పీసులతో వీటితో అన్నీ రావండి కొలతలతో కొన్ని. ఇక్కడ దగ్గర నుంచి ఇలాగా చూసుకోండి. మీ కొలతకైనా సరే, టేప్ కొలతతోనైనా సరే అదిగో అందులో కరెక్ట్గా నేను దించే షేప్ దగ్గర నుంచి ఏదైనా మన కంటి చూపే కదండి చక్కగా కరెక్ట్గా షేప్ వచ్చిందా రాలేదా, బాగుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం అది కరెక్ట్గా డౌన్ దీనికి చూడండి. దీన్ని లైట్గా కొంచెం వేస్తే సరిపోతుంది. యాక్చువల్గా తీపైనా పర్వాలేదు, కాకపోతే మనకు నీట్గా ఇంకా వెనకాల ముడతలు లేకుండా కొంచెం లైట్గా అంటే కొద్దిగా ఎక్కువగా కనిపించినట్టుగా అనిపించింది నాకు, తీసుకోవాలన్నమాట. అంటే మామూలుగా అయితే అసలు తీయకపోయినా ఏం పర్లేదు. ఇప్పుడు మీకు దీన్ని బ్యాగ్ని వెనకమాల కొలిసి చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేస్తాం కదా బ్యాగ్ సంక రౌండ్, దీన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకే తెలిసిపోతుంది. అది ఈ ఖర్చు కరెక్ట్గా ఇంతే ఖర్చు పెట్టాం మనం. ఇదిగోండి ఖర్చు ఇక్కడికి కరెక్ట్గా ఖర్చు పోను కరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చిందండి మెజర్మెంట్స్. ఇదిగోండి సంకక్క ఈ టక్స్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు ఎంత ఉంది కరెక్ట్గా సరిపోద్దండి అంతే. ఇది మనం కొంచెం మన ఊహ కూడా అండి, మనం ఇలా చేస్తే ఇలా బాగుంటుంది. ఒక్కొక్క కస్టమర్ దగ్గర మనకు కూడా ఒక్కొక్క అనుభవం వస్తుందండి, కంపల్సరీగా వచ్చి తీరిద్ది. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు, అందరు బాడీ మెజర్మెంట్స్ ఒకలా ఉండదు కాబట్టి. మనం ఎంత బాగా అన్న స్టిచ్చింగ్ చేయండి, కొంతమంది ఇది కుదరలేదు అది కుదరలేదు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారండి. అసలుకి వాళ్ళకి ఎంత కుట్టినా అసలు మనం మెప్పించలేము. అసలుకి వాళ్ళు ఎంత బాగా అన్న కుట్టుగా ఏదో ఒకటి వంక చెప్తూనే ఉంటారు అసలుకి. ఎందుకంటే వాళ్ళకి అదే ఇంకా నాకు ఇలా లేదు అలా లేదు. అలాంటి వాళ్ళు ఏంటంటే బయట వాళ్ళు చెప్తే మనకన్నా కూడా బాగుంది అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. అలాంటి వాళ్ళు బయట ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు ఎవరైనా సరే బాగుంది బ్లౌజ్ ఎక్కడ కుట్టించామంటే ఇంకా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. అంతే వాళ్ళ మనం మెప్పించలేము. అది ఇదిగోండి 5.5 బ్యాక్ పెట్టాను, 5.5 కూడా ఎక్కువేనండి, 5.5. చూసుకున్నాం ఒకసారి.
కొంచెం బ్యాక్ దించమన్నారండి, మర్చిపోయాను. ఎదర ఫ్రంట్ నెక్ దించమని చెప్పారు ఆవిడ, అందుకనే దించుకున్నాను. మనకు ఒక్కొక్క కస్టమరు మంచి కుదరకపోయినా వాళ్ళకి కొంచెం ఇలా కుట్టుంటే బాగుండేది, ఈసారి ఇలా ట్రై చేయి అలా ట్రై చేయి అని చెప్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళని మనం ఎంచుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన మేలు కోరి ఈసారి ఇలా కుట్టు బాగుంటుంది అలా కుట్టు అని మనకి కొంచెం వాళ్ళు సజెషన్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎంచుకోవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళ సలహాలు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బాగా తెలుసు కాబట్టి, వాళ్ళు కష్టం తెలుసు. అందుకని వాళ్ళు తొందరపడి అసలు ఏమి అన్నారండి. స్టిచ్చింగ్ విలువ కొంచెం తెలిసి కష్టం విలువ తెలిసిన వాళ్ళు తొందరపడి ఏమి అన్నారు అసలుకి. ఓకే ఇలా చేసి అలా చెయ్యి బాగుంటుంది, ఈసారి నెక్స్ట్ టైం ఇలా కుట్టు అలా కుట్టు అని వాళ్ళు మనకు చూపిస్తారు, అంతే. ఏమి అనరు, మనీ అసలు అలా అని తగ్గించేమి ఇవ్వరు. అలాంటి వాళ్ళని అసలు మనం ఎప్పటికీ వదులుకోకూడదండి. అట్లాంటి కస్టమర్ నాకు ఉన్నారండి కంపల్సరీగా అలాంటి వాళ్ళు. నేను అసలు వాళ్ళు ఒకరు 2 రోజులు లేట్ చేసినా సరే నేను అసలు వాళ్ళని ఏమి అన్నా, ఇస్తారులే వాళ్ళు వేసినది. ఫ్రంట్ మనం కొంచెం తీసుకోవాలండి. ఆ తీసుకున్న ఏదో మనం ఇలా డౌన్ చేసుకుని అది ఆ కస్టమర్ మేడ మూసుకుపోయినట్టుందన్నారు. ఎదర మేడ కొంచెం మూసుకుపోతుంది, నాకు అలా కాదు, కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. అందుకనే కట్ చేస్తున్నానండి. వాళ్ళు చెప్పింది నాకు కొంచెమే, కాకపోతే మన కంటి చూపుతో ఎలా ఉంది ఇది కరెక్ట్గా ఆవిడకి సెట్ అవుతుందా లేదా, బాగుందా లేదా అని నేను చూసుకొని చేసుకోవడమేనండి. సంక కూడా అసలు నేను ఇలా క్లాత్కి గీస్తే ఇలా అసలు నేను గీయనండి, మీకు చూపించడం కోసం ఇలా గీస్తున్నానండి కంపల్సరీగా. ఇక్కడికి వచ్చేసరికి తేల్చేసుకోవాలి కొంచెం లైట్గా. ఇప్పుడు దీనికి నేను చూపిస్తాను ఒకసారి. కరెక్ట్గా ఉందా లేదా, అసలు నేను దీని మీద పెట్టలేదు కదా, అదే అంటే సీనియర్లకి అలా వస్తుంది అనండి. ఏం కాదండి, మన కంటి చూపే బట్ డిఫరెంట్ అంతే, ఏమీ లేదు. మనకు కొంచెం బాగుంది కదా, ఇది సరి చేయనక్కర్లేదు, ఇది కరెక్ట్గా వచ్చింది అంతే, అసలు అలాగే. అంతేగాని ఇలాగే తీయాలి అలాగే తీయాలి అని రకరకాలుగా చెప్తూ ఉంటారండి కొంతమంది, ఒక్కొక్కలాగా. ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా తక్కువ తీసినా పర్వాలేదు, వాళ్ళకి ఇక్కడ కన్ను ఉంటుంది కాబట్టి. 11.5 ఫ్రంట్ ఉంది, ఇదిగోండి 12.5. దాని మీద అంగుళం పెంచుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లా. ఈవిడికి చెస్ట్ నార్మల్గా ఉంటుందండి, మీడియం నార్మల్గా ఉంటుంది. ఆవిడది నేను అసలు ఎదురు కొలవలేదండి, ఊరికి శాంపిల్ 3.35కి పెట్టానండి. చూడండి కరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసేసి 2.5. మీరు చూసుకున్న ఆ బ్లౌజ్ చూసుకున్న అలాగే ఉండాలి. మనం ఒకటి చూసామంటే మన కంటి చూపుతో ఇది ఇంత ఉంటుంది ఇది ఇంత ఉంటుంది అని ఆటోమేటిక్గా మనకి ఐడియా వచ్చేస్తుందండి. అసలుకి మనం స్టిచ్చింగ్ చేస్తే కొద్దిగా వచ్చేస్తాం అది కంపల్సరీగా. ఇదిగో మీ డౌట్ క్లారిటీ చేస్తాను, ఒక్క నిమిషం. నేను అసలు కొలవలేదు కదా ఆవిడకి, చూడండి 2.35. దీనికి అంగుళం యాడ్ చేసి 3.35కి పెట్టాను నేను. ఇదిగోండి 2.5, 2.35 ఉంది. ఈవిడికి యాస్టీజ్గా నేను సరిపోద్దండి. ఇది ఈవిడికి పైకి ఇలా పీకిపోయినట్టుగా ఎదర పీకిపోతున్నట్లుగా ఉందంట, అందుకని నేను కొంచెం 1/4 ఇంచు తగ్గించాను. ఇదిగోండి బ్యాక్ క్రాస్ బెల్ట్. అసలు ఈ క్రాస్ బెల్ట్ కొలుసుకొని అక్కర్లేదండి, మనం ఊరికే శాంపిల్గా ఇలా మనం ఎంత కట్ చేసుకున్నాం దాని మీద 1 అంగుళం 1/4 ఇంచు పెంచేసుకుంటే సరిపోతుంది మనకి. పెట్టేసేసి పాయింట్ ఉంటుంది ఆవిడది. అంగుళం పాయింట్ అండి, ఎక్కువ పెట్టలేదు చూసుకోండి.
ఇటు కూడా అంతే, ఒక అంగుళం పాయింట్. ఇదే కొంతమంది కస్టమర్కి చెస్ట్ ఎక్కువగా హెవీగా ఉన్న వాళ్ళకి మనం 13.5 దించుకోవాలి. అప్పుడు వీళ్ళకి అంగుళం బాతికి కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి అటువైపు పెరిగిద్ది కాబట్టి, ఇటువైపు పెరిగిద్ది కాబట్టి వాళ్ళకి. ఇంక ఇలాంటి సన్నగా రేర్గా ఉండే వాళ్ళకి అంత అక్కర్లేదు, మామూలుగా అంగుళం అయినా సరిపోతుంది, వాళ్ళకి ఎక్కువ అక్కర్లేదు. ఇచ్చుకుంటే చాలా ఉంటుంది. ఇంకా చెప్పేదానికంటే కూడా కొంచెం ఇది చూస్తూ, యూట్యూబ్లో చూస్తూ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కుడుతూ ఉంటుంటే ప్రాక్టీస్ అయ్యే కొద్దిగా ఏ పనైనా మనకి దానిలో మెలకువలు అన్నీ తెలుస్తాయండి. మనం సొంతంగా ఓన్గా మెలకు వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఖర్చు పోను 3.35 ఉందండి. ఇదిగోండి ఇటు ఖర్చు పోతే మనకు కూడా సేమ్ ఇక్కడ డాట్ కూడా పోవాలి కదా, సరిపోద్దండి మనకి. మనం ప్రాక్టీస్ అంటే మనం డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే కంపల్సరీగా మనకి ఆటోమేటిక్గా అంతే నీట్ ఫినిషింగ్తో వచ్చేద్దండి. నేను క్రాస్ బెల్ట్ వేస్తాను. దీనిలో ముక్కల్లో కూడా అడ్డం నిలువు ఉంటాయండి. అలా మనం అడ్డం నిలువు తీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఈ 2 అంచులు ఇలా వచ్చి ఇలా వేసుకొని కట్ చేసుకుంటే అది అసలు మనకి బ్లౌజ్ ఎప్పటికీ కూడా ఎక్కడా కూడా చిరుగులు కానీ అలా ఏమీ రాదు. ఇదిగోండి క్రాస్ బెల్ట్ ఎంత ఉందో చూస్తాను ఒక్కసారి. కరెక్ట్గా 8 ఉంది. దీంతో మనం ఒక అంగుళం పెట్టుకున్నాం. ఖర్చు కూడా మనం వదులుకున్నాం కదా అటువైపు ఖర్చుకి, అప్పుడు సరిపోద్ది 9 అంగుళాలు. ఈ స్కేల్ లేకపోయినా సరే మనం కంటి చూపుతో వేయచ్చండి. ఇలా ఉంటుందని షేప్ ఒక ఐడియా ఉంది కదా, ఇలా వేసుకోవడం. 2.5 అయితే మనం 3.5 ఇంచు 30కి పెట్టానండి. ఇంచు 30కే. ఎందుకంటే ఇది అసలు ఎలాగైనా తీసుకోవచ్చండి. దీనివల్ల అసలు ప్రాబ్లం అయితే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు క్రాస్ బెల్ట్ కూడా దానివల్ల ప్రాబ్లం అవుతుంది, అది దాన్ని కొత్తగా చేసేవాళ్ళు భయపడతారండి. అసలు ఏం అక్కర్లేదండి, అలా ఏమీ ఇది అవ్వాల్సిన అవసరం అసలు లేదు. దాన్ని మనం ఊరికే చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. నేను అసలు కొలవలేదు, సారీ. దీన్ని ఎక్కువ తక్కువలో చూసుకొని కట్ చేసేసుకొని ఏదో మనం అంగుళన్నర కంపల్సరీగా ఖర్చు పెడతాం. ఇది 8 ఇదిగో 9.5 పెట్టేసాను. ఇది మనకు కంపల్సరీ సరిపోతుంది. అది కుట్టడానికి మనం డాట్లు వేసేసరికి సరిపోతుంది. మనకు ఖర్చులు కూడా కరెక్ట్గా అదే వచ్చేస్తుందండి. మీకు కుట్టిన తర్వాత కూడా ఈ బ్లౌజ్ చూపిస్తానండి, అసలు కరెక్ట్గా వచ్చిందా లేదా అది అనేది మీకు చూపిస్తాను. అసలు చూపిస్తాను ఒక్కసారి. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే అది కరెక్ట్గా వచ్చింది. అంటే మనం అంగుళం పాయింట్ పెట్టుకున్నాం కదా, 2.5గా. ఇదిగోండి ఖర్చుతో పోను మనకి కలిపి ఇది అంటే కొంచెం ఇది ఖర్చు ఉంటుంది కదా ఇక్కడ ఖర్చుది, అది ఇదిగో 2.5గా కరెక్ట్గా వస్తుంది. అంగుళం పాయింట్ 2.5 మనకి కరెక్ట్గా వస్తుంది. క్రాస్ పెట్టి కొంచెం గట్టిగా మిగిలింది కాబట్టి మనం లోపలికి మందంగా వేసుకోకుండా ఇది సరిపోద్దండి మనకి. చాలా పెద్ద ముక్క, ఇది మంచిదే. మందంగా ఇది డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం వేసుకోవచ్చు. అప్పుడు ఇంక వేరే ముక్క వేసి మందంగా వేసి స్టిచ్ చేయాల్సినంత అవసరం ఉండదండి. ఇది ఇప్పుడు ఇది వచ్చి 3 పొరలు పడుతుంది, 4 పొరలు అయ్యిద్ది. లోపల ఇంకో పొర ఉంటుంది, 5 పొరలు అవుతుంది.
తీసేసుకొని కుట్టుకోవడం ఏంటంటే మనం ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. చేసిన తర్వాత మీకు చూపిస్తానండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఓకే అండి, థ్యాంక్ యూ.